హాయ్, యూ గుడ్ నేమ్? భార్గవి. భార్గవి. ఎక్కడి నుంచి వస్తున్నారు? యాక్చువల్‌గా ప్రాపర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే. మీ స్టడీస్ అంతా ఎక్కడ చేశారు? ఏం చదువుకున్నారు? బీటెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశానండి నేను. సో, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ కోసం అని నార్మల్‌గా న్యూస్‌లో, ఇన్‌స్టాలో చెప్తూ ఉంటారు కదండీ. సో, మా సిస్టర్ చూసి ఇక్కడ చెప్పారు ఇలా ఉందని. ఫస్ట్ రోజు వచ్చాను ఇక్కడికి. వచ్చిన రోజే మాట్లాడుతూనే 25% వర్క్ ఇక్కడే అయిపోయింది. నేను అసలు అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత ఫాస్ట్‌గా అవుతుందని. ఓకే. ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? ఏ కంట్రీకి వెళ్తున్నారు? బీబీపీనండి, యూకే. యూకే. ఓకే. అక్కడ ఏం కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు? మేనేజ్మెంట్, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను అక్కడ. నైస్. సో, మీ సిస్టర్ మంచి గైడెన్స్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? హోప్ ఎక్కువైందండి. నా పైన నాకున్న కాన్ఫిడెన్స్ అనేది ఇంకెక్కువైంది. అరే ఫస్ట్ అనుకున్నారా అబ్రాడ్‌కి వెళ్దామని, లేదా ఇక్కడికి వచ్చాక డిసైడ్ అయ్యారా? లేదండి, ముందు నుంచే ప్లానింగ్‌లో ఉన్నాను. ఒక అమ్మాయి మామూలుగా ఏదైనా చేయాలంటేనే అన్నిటికి భయపడాల్సి వస్తుంది. రైట్. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో అలాగే ఉన్నాను. అసలు నేను ఫ్లైట్ ఎలా ఎక్కాలి? ఎలా ఎళ్ళాలి? కానీ ఓకే డన్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. మా ఫాదర్ నన్ను అలా పెంచారు. ఫ్యామిలీ ఒక్కటి చాలు మనకు సపోర్ట్. సో, అదే విధంగా ఈ ఫ్యామిలీ నాకు మళ్ళీ దొరికింది రీసోర్స్. సూపర్. సో, నీకు కావాల్సిన ప్రాపర్ గైడెన్స్ ఇక్కడ లభించిందా? వచ్చిందండి. ప్రాపర్‌గా రెస్పాండ్ అవుతారు. వాట్సాప్ మెసేజెస్‌కి గానీ, ఈమెయిల్స్‌కి గానీ, నార్మల్‌గా కాల్స్‌కి కానీ అన్నిటికి రెస్పాండ్ అవుతారు ప్రాపర్‌గా. త్రూ ఎడ్యుకేషన్‌లోనే వెళ్తున్నారా మీరు? ఎడ్యుకేషన్‌లోనేనండి. ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs శాంక్షన్ అయింది. ఓకే. నాకు అందులో వచ్చిన ఫీజ్ అమౌంట్ 20 lakhs. లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌తో కలిపి నాకు ఇస్తున్నారు. ఓకే. సివిల్ స్కోర్ తక్కువ ఉన్నా మా డాడీది కొంచెం అడ్జస్ట్ చేసి మరి ఇస్తున్నారు. సో, దానికి నేను వెరీ థాంక్‌ఫుల్ కన్సల్టెన్సీ. యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్ కూడా అప్లై చేసుకున్నారా? వచ్చిందండి. ఎంత శాంక్షన్ అయింది? 5,000 pounds వచ్చింది. సో, అది నాకు చాలా హెల్ప్ అవుతుంది అక్కడికెళ్ళిన తర్వాత కూడా. హ్యాపీగా ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్తున్నారు. అది కొలేటరలా? నాన్ కొలేటరలా? నాన్ కొలాటరల్ అండి. Non కొలాటరల్ అంటే collateral చాలా డాక్యుమెంట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఉండాలి. బిల్డర్ లా ఉంది ఇది. ఓవరాల్ గా ఎక్స్‌పీరియన్స్ బాగుందంట ఇక్కడ. బాగుందండి. ఇంకా వేరే ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి రిఫర్ చేస్తారా? ఆల్రెడీ వెళ్ళిన నా ఫ్రెండ్స్ లో సగానికి సగం ఫారిన్ కంట్రీలోనే ఉన్నారు. ఓహ్! ఇంకెవరన్నా ఉంటే గనక నేను రిఫర్ చేస్తాను డెఫినెట్ గా. ఏ ఇంటేక్ లో వెళ్తున్నారు? మెయిన్ టేక్ అండి. ఓహ్! సూపర్ అండి. సో, వితిన్ ఫ్యూ డేస్ ఫ్లై అవ్వబోతున్నారు హ్యాపీగా. ఆ. అబ్రాడ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయబోతున్నారు అబ్రాడ్ లో. నా డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే. సో, ఓవరాల్ గా వన్ వర్డ్ రిసోర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? హోప్ ఇస్తుంది, కాన్ఫిడెంట్ గా ఉంటాం, పనులు అనేవి తొందరగా అవుతాయి. మీకు ఎన్ని డేస్ లో అయిపోయింది ప్రాసెస్ అంతా కూడా? నేను ఇక్కడికి వచ్చి దగ్గర 1 week అవుతుంది. 1 week లోనే 70% వర్క్ మొత్తం అయిపోయింది నాకు. ఓకే. సో, ఈ ప్రాసెస్ మొత్తంలో ఎక్కడైనా ఏ ఫీజ్ అయినా రిసోర్స్ కలెక్ట్ చేసిందా? లేదండి, నో ఫీజ్. కరెక్ట్. అంతే. రైట్. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.